జరిగే కథ మొత్తం చూస్తూ ఉంటే ముకుందకి ఆదర్శ్ బయట ఉండి హెల్ప్ చేస్తున్నాడు అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. మురారి ముకుంద చావుకి కారణమని పోలీసులు తీసుకొని వెళ్తారా? అయితే కృష్ణ అసలు ఏం ఆధారం ఉందని తీసుకుని వచ్చారని అడిగితే ఒక లెటర్ అయితే ఇస్తారు. ఆ లెటర్‌లో ఏం రాసుందంటే ముకుందని మురారి నమ్మించి మోసం చేశాడు. అంటే ఆదర్శ్‌తో నువ్వు నిజం చెప్పేసేయి, మనమిద్దరం పెళ్లి చేసుకుంటామని, అప్పుడు ఆదర్శ్ వెళ్ళిపోతాడు అన్నట్టు చెప్పడము. ముకుంద ఆ మాటలు నమ్మి శోభనం గదిలో ఆదర్శ్‌తో అలాగే మాట్లాడడము. అందువల్లనే తర్వాత ఏం తెలియనట్టుగా కామ్‌గా ఉండిపోయి నన్ను మోసం చేశాడు, దానికి నేను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాను అన్నట్టు రాసుంటుందన్నమాట లెటర్‌లో. ఇంకా అది చదివి ఆదర్శ్ అయితే ఇంకా కోపం అయిపోతాడు. ఇదంతా కావాలనే చేశారు మీరు, ఇంకా ఎన్ని అబద్ధాలు ఆడతారు మీ నిజ స్వరూపం మీద అన్నట్టు. అయితే కృష్ణ బతిమలాడుకోవడానికి శ్రీనివాస్ దగ్గరికి వెళ్తుంది. నా భర్తను స్టేషన్‌లో పెట్టారు, కొడుతున్నారు, మీరైనా వచ్చి నిజం చెప్పండి, ముకుంద చావుకి కారణం నా భర్త కాదు అన్నట్టు ఇది అంటూ ఉంటే ఇక అక్కడే రూపం మార్చుకొచ్చిన ముకుంద అయితే ఉంటుందన్నమాట. ఇక రంగంలోకి దిగుతుంది. స్టేషన్‌కి వెళ్ళి మురారిని విడిపిస్తుంది. ఇక మినిస్టర్‌తో కూడా మాట్లాడి మురారికి బెయిల్ ఇప్పించి బయటికి తీసుకొస్తుంది. ఇంత చేస్తున్నారు మీరెవరు అని మురారి అడిగితే ముకుంద అని నేను అన్నట్టు చెప్తుందనమాట. ముకుంద అని చెప్పగానే మురారి షాక్ అయిపోతాడు. అందులోనూ మురారి దెబ్బలతో ఉండడం చూసి ముకుంద బాధపడిపోతుంది. తన ప్రేమికుడిని అలా కొట్టేశారేంటి అన్నట్టుగా. మరి ముకుంద నిజం చెప్పేసింది నేనే ముకుంద అని. ఇంత చేసిందే ముకుంద అంటే ఎవరో తెలియకూడదని, చనిపోయింది అన్నట్టు నమ్మించడం కోసం. మరి ఈ కొత్తగా వచ్చిన ముకుంద నేనే ముకుంద అని మురారితో ఎందుకు చెప్పిందనేది సస్పెన్సింగ్‌గా మారింది. మరి ఏం జరగబోతుందో కమింగ్ ఎపిసోడ్స్‌లో చూద్దాం.